వచ్చాము. డైరెక్ట్గా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ ఇంటరాక్షన్ తర్వాత మీరు అందరూ మోటివేట్ అవుతారు. మీరు కూడా ఒక మంచి స్థానానికి వెళ్తారు. తర్వాత మీరు కూడా బేసిక్లీ ఫ్యూచర్లో సొసైటీ కోసం మంచి పని చేస్తారు. అదే నేను కోరుతున్నాను. సో సార్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. గౌరవనీయులు ఎమ్మెల్యేస్ యాజ్ వెల్ ఎస్ చౌదరి గారు, శైలజ గారు, విజయమూర్తి గారు, స్టూడెంట్ చైర్మన్, ప్రిన్సిపల్ గారు, ఆల్ అదర్ సీనియర్ మెంబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ 2016 ట్రైనింగ్ తర్వాత, అసలు ట్రైనింగ్ తర్వాత యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ మీరు నా బ్యాచ్ మీరు హోస్ట్ చేశారు. నాకు ఈరోజు కూడా గుర్తుంది. మీరు ఆ రోజు కూడా మంచి చేయాలి, మీరు ఆ రోజు మోటివేట్ చేశారు. అప్పటి నుంచి మన స్థాయిలో ఇంతమంది పాసిబిలిటీ ఉంటే మనం ట్రై చేస్తున్నాం. సో నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన నాయకుడు, దేశమంతా గర్వించదగిన నాయకుల్లో మనము తెలుగు వాళ్ళలో చెప్పుకుంటే రెండోది మనం వెంకయ్యనాయుడు గారినే చెప్పుకోవాలి. ఎక్కడ ఏ రాష్ట్రం పోతే అక్కడ ఆ భాషలో అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడే ఒక గొప్ప నాయకుడిని మన ఆంధ్ర నుండి మనకు ఉన్నారు అంటే అదంతా మన గొప్పతనం. కాబట్టి వెంకయ్యనాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వారు 1978లో ఎమ్మెల్యేగా స్టార్ట్ అయ్యి మొన్న దాకా మన వైస్ ప్రెసిడెంట్ దాకా ఆయన అనేక సేవలు భారతదేశానికి, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి అందించిన వారు. కాబట్టి మా చిత్తూరు ప్రజల తరఫున, మా యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా కలెక్టర్ సుమిత్ గారు కూడా అడిగిన తక్షణం అది ఏ నిధులైనా కావచ్చు, బీసీ హాస్టల్ కట్టేది ఒక మంచి కార్యక్రమం, దానికి 30 లక్షలు ఇస్తామని 30 లక్షలు ఇచ్చినందుకు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా అన్నగారు కొత్తలపట్టు ఎమ్మెల్యే ఎంఎం మురళీ మోహన్ గారికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంకా అనేక మంది ఎవరైతే ఈ స్టేజ్ పైన ఉన్నారో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. దేశానికి మార్గనిర్దేశం జరిగినటువంటి ఎంతో మంది జ్ఞాన సంపన్నులు ఇచ్చింది. ఆ జ్ఞాన సంపన్నులు అందించినటువంటి ఆ కుటుంబం 100 సంవత్సరాలు వారి పేరు నిలబడాలని, వారి కీర్తి 100 సంవత్సరాలు ఈ కళాశాల కొనసాగినంత కాలం వారి కీర్తి, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఎంత మృదు స్వభావం అయినా ఆయన ఇస్తున్నటువంటి ఈ డబ్బులతో ఎక్కడ ఏమైనా రూపాయి మిస్యూజ్ అవుతుందేమోనని స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆయన స్వయంగా చేసే పర్యవేక్షణ ఎలా ఉంటుందంటే వారి ఇంటికో వారి కుటుంబానికి అవసరమైతే ఎంత పర్యవేక్షణ చేస్తారో అంత సూక్ష్మమైనటువంటి పర్యవేక్షణ చేస్తారు. ఆయన చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఇప్పటికి నేను 100 సార్లు మాట్లాడుకుంటాను ఆయనతో. ఆ 100 సార్లలో కూడా ఆయన ఎప్పుడు ఏం మాట్లాడు, ఎప్పుడో ఒక సందర్భంలో నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒక రూపంలో ఉపయోగపడాలని చెబుతూనే ఉంటారు. మొన్న కలెక్టర్ గారితో ఈ కళాశాల ఈ హాస్టల్ భవనం ఓపెనింగ్ గురించి మాట్లాడుతుంటే కలెక్టర్ గారు ఒక ప్రపోజల్ పెట్టారు. ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, నేను ఎవరిని అడగాలంటే మీరు ఎదురుగా నిధిని పెట్టుకుని ఎవరు అడుగుతారు లేదు సార్, వెంకటేశ్వర చౌదరి గారు ఉన్నారంటే మొహమాటం లేకుండా ఏదో మాత్రం నొచ్చుకోకుండా నేను ఇస్తాను మురళి కలెక్టర్ గారికి చెప్పేది నాకు ఫోన్ చేసి చెప్పినటువంటి గొప్ప దానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి గొప్ప ఆవేదన ప్రపంచం గుర్తించి దేశం మెచ్చినటువంటి ప్రసంగికులైనటువంటి వెంకయ్యనాయుడు గారికి మరొకసారి పాదాభివందనం చేస్తూ మీతో పాల్గొంచుకోవడం మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాము. జై హింద్. నమస్కారం. చిత్తూరుకి రావడం, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం, శ్రీమతి ఎల్పి సావిత్రమ్మ గారి పేరుతో ఏర్పాటైన ఈ హాస్టల్ భవనాన్ని ప్రారంభించడం, మీ అందరి మధ్య కాసేపు కూర్చొని మీ నాయకులు చెప్పే ప్రసంగాలు వినడం, ఇక్కడ ఉన్న విద్యార్థులను ఉపయోగించి వాళ్ళని 4 మాటలు చెప్పేందుకు అవకాశం లభించడం చాలా సంతోషం. శ్రీ గురజాల జగన్మోహన్ గారు, ఈ చిత్తూరు శాసనసభ్యులు, శ్రీ మురళీమోహన్ గారు పూతలపట్టు శాసనసభ్యులు, శ్రీ సునీల్ కుమార్ గారు జిల్లా కలెక్టరు, అలాగే ఈ హాస్టల్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన దాతలు శ్రీమతి స్వర్ణలత, డాక్టర్ శైలజ తేజమూర్తి, ఈ వసతి భవనానికి ఒక అంతస్తు దాతకి వారికి, అలాగే డాక్టర్ కె మనోహర్ ప్రిన్సిపాల్ గారికి,
డాక్టర్ ఉషారాణి వైస్ ప్రిన్సిపాల్ గారికి, నా మిత్రుడు, నేను ఇవాళ రావడానికి ప్రధాన కారకుడైన పూర్వ శాసనసభ్యుడు శ్రీ ఎన్పి వెంకటేశ్వర చౌదరి గారికి, మీ అందరి సభకు వచ్చిన అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా నమస్కారాలు. కానీ ముందు అమ్మ భాషను మర్చిపోకూడదు. మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టే. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువును మర్చిపోయిన వాడు మానవుడే కాదు. మీరు మంచిగా పైకి వస్తే మీరు సంతోషిస్తాం. పైకి రావాలంటే ముందుగా మంచిగా చదువుకోవాలి, తర్వాత మీరు శారీరక శ్రమ చేయాలి, ఆ తర్వాత మంచి భోజనం చేయాలి. దాంతో పాటు నేను చెప్పే సలహా ఏంటంటే, దయచేసి కొంత సమయం మీ అమ్మా నాన్నతో గడపండి. దేని సార్ మీరు కొత్తగా చెప్తున్నారు, చాలా మంది ఇప్పుడు అమ్మా నాన్నతో గడపడం టీవీతో గడుపుతున్నారు, లేకపోతే ఫోన్తో గడుపుతున్నారు. ఫోను అమ్మా నాన్న స్థలంలో వచ్చాయి. అమ్మా నాన్నతో మాట్లాడంత టైం కూడా లేదు, దీన్ని చూసుకుంటారు. ఎక్సెసివ్ ఫోన్, ఎక్సెసివ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ వెరీ హార్మ్ఫుల్ టు యువర్ హెల్త్. నీకు రాత్రి 7 గంటల పైన ఫోన్ చూసామంటే రాత్రి నీకు ఇంక నిద్రపడదు. మీ భవిష్యత్తును మీరు కాపాడుకోండి. మీ తల్లిదండ్రులకు ఆశయాలు నెరవేర్చండి. వాళ్ళతో కొంత సమయం గడపండి. ఈ ఎన్పి చెంగనాయుడు గారు, శ్రీ ఎన్పి వెంకటకృష్ణనాయుడు గారు ఈ జిల్లాను దాదాపు కొన్ని ఏళ్ల పాటు వాళ్ళ ఆధిపత్యంలో ఉండింది. వాళ్ళు మంచి పనులు చేశారు, గౌరవంగా బతికారు, పేరు తెచ్చుకున్నారు పూర్తిగా. వాళ్ళ మంచి పనుల వల్ల ఇవాళ వాళ్ళ కుటుంబం పేరు కూడా ఇంకా నిలబడి ఉంది. శ్రీ వెంకటకృష్ణనాయుడు గారు ఆ రోజుల్లో కళాశాల ప్రారంభించడం, ఆయన స్వతంత్ర పార్టీలో ఉన్న, ఈయన నాయుడు గారు, జగన్నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుటుంబాలు రెండు ప్రజాసేవ చేయడం కోసం, ప్రజలకు మేలు చేయడం కోసం ఆలోచించిన కుటుంబాలు. అందుకని ఆ కుటుంబాన్ని నేను గౌరవిస్తున్నాను, అభినందిస్తున్నా. వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు సంతోషిస్తున్నా. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆ వారసత్వం కొనసాగేటట్టుగా చేయమని కోరుతున్నాను. వ్యాపారం పైన, ఉద్యోగం పైన, చిన్న పని పైన దానిపై దృష్టి పెట్టుకుంటాం. ఈ టెన్షన్ అవ్వదు. అందుకని అందరూ కూడా ఈ ఎడ్యుకేషన్ ఆఖరికి ఒక మాట ముగిస్తారు. ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, రాజకీయం 2 విద్య, 3 వైద్యం, ఈ 3 మిషన్ దాకా పనిచేయాలి. మిషన్ అంటే యంత్రం కాదు, ఒక ఉద్యమం లాగా పనిచేయాలి. దిస్ ఇస్ ఎ మిషన్, నాట్ ఫర్ కమిషన్, నో రిమిషన్, నో ఒమిషన్, దే హావ్ ప్యాషన్ ఫర్ ద నేషన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనందరం కూడా భవిష్యత్తులో చదువును ఆ విధంగా చూడాలని చెప్పి మీ అందరికీ చూడవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమానికి తీసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్.